లేవు అని చెప్పి ఆలోచించి గూగుల్లో బ్రౌజ్ చేసి పూణేలో ఒక బుక్ స్టాల్లో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో 4,000కి దొరుకుతున్నాయని చెప్పి శ్రీకాకుళం నుంచి పూణే వెళ్ళి ఆ 4,000 రూపాయలతో ఆ పుస్తకాలు కొనుక్కొచ్చి థర్డ్ ఇయర్లో 370 ఎంతో ర్యాంక్ వచ్చి ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్లో 70th ర్యాంక్ సాధించడం జరిగింది. సో తల్లిదండ్రులు ఇదంతా ఆర్థికంగా వెనుకబాటు పడడం వల్ల ఈ విషయం మాకు పప్పు హనుమంతరావు గారి ద్వారా తెలిసిన తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్లో పెడితే సభ్యులంతా సహృదయంతో స్పందించి ఆ విద్యార్థికి ఏదో చేద్దామన్నప్పుడు ఆ విద్యార్థి ల్యాప్టాప్ ఏమైనా కొనిస్తే నాకు ఉపయోగం వస్తుంది ఆ కాన్ఫిగరేషన్తో ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిందంటే అది ఆ ల్యాప్టాప్ని ఈరోజు మేము తీసుకురావడం, అలాగే ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఉన్న ఎవేకనింగ్ సభ్యులంతా కూడా రావడం జరిగింది. మహారాజ్ జిఎస్ఎల్ రాజు అని చెప్పి ట్రెజరర్ మహారాజ్, ప్రకాష్ గారు అని చెప్పి చార్టెడ్ అకౌంట్ ఆయన కూడా, ఇందిరా గారు అని చెప్పి వీరంతా, అలాగే నరసింహరాజు అని చెప్పి కువైట్లో ఉంటున్నాడు మహారాజ్, వచ్చి ఇక్కడికి విశాఖపట్నం రావడం వల్ల ఇలా జరిగింది. వీళ్ళంతా మా సభ్యులు మహారాజ్. సో ఈ దాంట్లో నేరెళ్ళ మణికన్ కుమార్ 70వ ర్యాంక్ సాధించడం ఒక ఎత్తు అయితే, జీవితంలో రామకృష్ణ వారి పాదాల చెంత పూజ్య స్వామీజీ చేతుల మీదుగా ఈరోజు ఆ ల్యాప్టాప్ తీసుకోవడం అనేది ఏంటంటే జీవితానికి ఒక మలుపు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడితేనే ఎంతో ఆశీస్సులు ఉంటే తప్ప శ్రీరామకృష్ణ వారి యొక్క ఆశీస్సులు దొరకవు. అట్లాంటిది ఆయన ప్రాంగణంలో ఈ రోజున ఇది తీసుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టం. కాబట్టి ఇది పరిచయం చేసిన మా పప్పు హనుమంతరావు గారు, ఆయన కూడా ఏంటంటే కుర్రవాడిని పరిచయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఒక స్వామీజీకి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి స్వామీజీకి సమయం అనేది లిమిట్ లేదు. ఆయన మాట్లాడిన తర్వాత కుర్రవాళ్ళకి ఏంటంటే మనం ఈ ల్యాప్టాప్ ఇస్తాం కాబట్టి మా ఎవేకనిక్ సభ్యులందరినీ ఉద్దేశించి పూజ్య స్వామీజీని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హ్య సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీగురవే నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ అవేకనింగ్ వాట్సాప్ గ్రూప్ దాని ముఖ్య ఉద్దేశం, ముఖ్య సూత్రాలు, క్రమశిక్షణ ఇవన్నీ చదువుతుంటే ఎంత చక్కగా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు మానవ శ్రేయస్సు కోసరం, మానవ కళ్యాణం కోసరమని తెలుస్తుంది. ఈ సేవ, ఇతరులకి పూజాభావంతో గౌరవించడం, సేవ చేయడం శ్రీరామకృష్ణుల జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన ద్వారా తెలుస్తుంది మనందరికీను. నరేంద్రుడు, ఇంకా వివేకానంద కాలేదు, ఆయన కాలేజ్ చదువుతున్న విద్యార్థి, ఒకరోజు తన బంధువుతో, క్లాస్మేట్తో దక్షిణేశ్వర దేవాలయానికి వస్తాడు. గది చిన్నది కాబట్టి చాలామంది గదిలోనే నిండిపోయి ఉంటుంది. గురుదేవులు అంటే శ్రీరామకృష్ణులు మంచి విషయాల్ని, కథల్ని, పాటల్ని భక్తులకి నేర్పిస్తూ ఉంటారు. డిస్టర్బ్ అవుతుంది గురుదేవులకి అని చెప్పి ఈయన వరండాలోనే ఇటు అటు పైచారు చేస్తూ ఉంటాడు. నరేంద్రుడు కిటికీలోంచి చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఏమి సందేశం ఇస్తున్నారు మా గురువు ఈరోజు అని.
వంగదేశంలో నదియా చైతన్య మహాప్రభు గారి జన్మస్థలం. అక్కడి నుంచి కొంతమంది వైష్ణవ భక్తులు శ్రీరామకృష్ణుని దర్శించడానికి ఆయనతో సంవాదించడానికి వస్తారు. శ్రీరామకృష్ణ అడుగుతారు, ఏమిటి మీ సంప్రదాయం, ఏమి పూజిస్తారు, ఏమిటి మీ సాధన కార్యక్రమం ఏమిటి, ప్రణాళిక ఏమిటి? వాళ్ళల్లో ప్రముఖులు ఒకటి చెప్తారు, మేము 3 విధమైన సేవలు అందిస్తూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం. మొట్టమొదటిది నామే రుచి. నామే రుచి అంటే కృష్ణనామంలో విష్ణునామంలో జపం చేస్తూ చేస్తూ ఆ రుచిని మేము ఆనందిస్తూ ఉంటాం. రెండవది ఏం చేస్తారు, వైష్ణవుల సేవ చేస్తాం. వసతులు కల్పించడం, వాళ్ళకి మందులు ఇవ్వడం, ఇది చేయడం, వైష్ణవ గ్రూప్స్ కమ్యూనిటీ ఏది ఉంటుందో వాళ్ళకి సేవలు అందిస్తాం. బాగానే ఉంది. మూడవది ఏం చేస్తారు, మూడో సాధన ఏమిటి, జీవే దయా అంటాడు ఆయన. జీవే దయా, జీవులకి దయ చూపించడం. ఆ మాట వినిన వెంటనే శ్రీరామకృష్ణ సీరియస్ అయిపోతారు, గంభీరం అయిపోతారు. ఆ వాతావరణం మారిపోద్ది మరుక్షణమే. సమాధిలోకి వెళ్ళిపోతారు ఆయన. సుమారు 20 నిమిషాలు ఆ సమాధి మగ్నులై ఉంటారు శ్రీరామకృష్ణ, ఏం మాట్లాడరు. ఇవన్నీ నరేంద్రుడు వరండాల నుంచి వింటున్నాడు, చూస్తున్నాడు. సడన్ ట్రాన్స్ఫర్మేషన్. అక్కడే నించుండిపోతాడు నరేంద్రుడు, కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. 20 నిమిషాలు గురుదేవులు మాట్లాడలేదు, ఇక్కడేదో చమత్కారం జరుగుతుంది ఇప్పుడు అని. మెల్లిగా శ్రీరామకృష్ణ మనస్సు మళ్ళా నార్మల్ స్టేట్కి వస్తుంది. సీరియస్ అయ్యి ఆ భక్తుడి వైపు చూస్తూ, నువ్వేనా చెప్పింది జీవే దయా అని? అవును స్వామి, నేనే చెప్పింది. ఎవరు నువ్వు? జీవులకు దయ చూపించి అర్హత నీకు ఎవరిచ్చారు? అంత అహంకారం ఎందుకు? జీవులకు దయ చూపించడం కాదు, జీవులకి సేవ చేయడం. శివజ్ఞానే జీవసేవ, దయ చూపించద్దు, సేవ చెయ్యి అని శ్రీరామకృష్ణ సూటిగా పాఠం నేర్పిస్తారు. అది విన్నాడు నరేంద్రుడు. వినిన వెంటనే బంధువుని పక్కన పిలిచి, విన్నావా ఏం చెప్పారో మా గురుదేవులు? జీవులకి దయ కాదు, సేవ చెయ్యి. ఇది కొత్త పాఠం నేను నేర్చుకున్నాను నా జీవితంలో. ఇంతవరకు నేను దయ చూపించాలి పశువులకు, జంతువులకు, ప్రకృతికిను, ప్రజలకు దయ చూపించాలి అనే భావంతో నేను కూడా ఉండేవాడిని. అయితే కొత్త పాఠం నేర్చుకున్న, శివజ్ఞానే జీవసేవ. అదే తెలుగులో మనం అంటాం మాధవ సేవే మానవ సేవ. ఆ భావం నరేంద్రుడు అక్కడ ప్రమాణం తీసుకుంటాడు, దృఢ సంకల్పం తీసుకుంటాడు. భవిష్యత్తులో నాకు అవకాశం లభిస్తే ఈ సమాచారాన్ని, సందేశాన్ని నలుమూలలో నేను ప్రచారం చేస్తాను. దయ కాదు సేవ, దయ కాదు సేవ. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది శ్రీరామకృష్ణుల ఒక ఉన్నత సందేశం, విశేషమైన సందేశం యావత్ ప్రపంచానికి. తరువాత స్వామి వివేకానందుల వారు మొట్టమొదటిసారి ఈ సేవాధర్మ అనే ఒక పదం ఉపయోగించారు ఆయన ఉపన్యాసాలు. మీరందరూ గమనించాలి. మనం హిందూ ధర్మ, క్రైస్తవ ధర్మ, మా ఈ ధర్మ అధర్మ అని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మా మిస్అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాం. స్వామీజీ అన్నారు, ది రిలీజన్ ఆఫ్ సర్వీస్ అనే పదం ఉపయోగిస్తారు, సేవా ధర్మ. అది ఎక్కడి నుంచి ఆయనకి ఇదేంటంటే ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, ఇతర మహాపురుషుల జీవితాలు ఆయన అర్థం చేసుకొని ఈ సందేశాన్ని వర్తమాన సమాజానికి ఇస్తారు. సేవాధర్మ, ద రిలీజన్ ఆఫ్ సర్వీస్. సో ఈ ఉపనిషత్తులో వస్తుంది, మనం ఇప్పుడు కంప్యూటర్ ఇవ్వచ్చు, లేక వసతులు కల్పించవచ్చు, విద్యా పరంగా స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, రకరకాలు జరుగుతూ ఉన్నాయి సేవా కార్యక్రమాలు. దాని మూలం, దాని రూట్, దాని ఒక ఆరంభం మనం మర్చిపోకూడదు. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్ అంటుంది ఈశావాస్య ఉపనిషత్తు. ఈశా అంటే ఇక్కడ పర్టికులర్ గాడ్ కాదు, ఆ తత్వం. ఇదం సర్వం, గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ ఫ్యాక్టర్ మనం మర్చిపోతే
మన సేవ అనేది వర్క్ కింద మారిపోతుంది, పని కింద మారిపోతుంది, సహాయం కింద మారిపోతుంది. గుడికి వెళ్ళేటప్పుడు మనం సహాయ భావంతో వెళ్ళాం. దేవుడికి మనమేంటి సహాయం చేసేది? ఆయనకి అర్పిస్తాం, పూలు అర్పిస్తాం, కొబ్బరికాయ అర్పిస్తాం, వంట పదార్థాలు అర్పిస్తాం, నైవేద్యం చేస్తాం, కాన్సిక్రేషన్ అవుతుంది. ఆ లడ్డు కానీ ఒక ఉప్మా కానీ మనం ఏది అర్పిస్తామో, జంతికలు అర్పిస్తామో అది మళ్ళా భక్తులకి ఏమని ఇస్తాం? ప్రసాదం అని ఇస్తాం. ఈ జాగృత అవస్థ, ఈ అవేకనింగ్, ఆ భావంతో ముందుకు వెళుతూ ఉండాలి. ఈశావాస్యమిదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్. ఎంత చిన్న వస్తువైనా, చిన్న పని అయినా ఆ కించిత్, అది ఆ భావంతో మనమందరం చేయాలని ఉపనిషత్ ఋషులు మనకి ఉపదేశిస్తారు. అదే సర్దార్జీలు కరసేవ అని ప్రారంభించారు గురు గోవింద్ సింగ్ గారు. ప్రతి ఒక్కళ్ళు సేవ చేయవలసిందే, గురువుకి సేవ చేయాలి. అక్కడ దైవత్వం ఉండదు, గురుత్వ తత్వం ఎక్కువ. గురు గ్రంథసావిని పూజిస్తారు. గురు గోవింద్ సింగ్ గారు ఒక సిస్టమ్ డెవలప్ చేసి అందరు సర్దార్జీలను సిక్కిజంలో ముఖ్యమైన సాధన వాళ్ళది కరసేవ, చేతులతో చేసే సేవ. కరసేవ అంటే కైంకర్యం, కాయా వాచ మనస. ఈ త్రికరణ భావంతో చేస్తూ ఉంటే మనసు శుద్ధమవుతుంది, ప్రశాంతమవుతుంది, పవిత్రమవుతుంది, ఆధ్యాత్మిక వికాసం పొందుతాం. సో ఈ భావం మన హిందూ ధర్మంలోనూ ఉంది. రామానుజాచార్యులు ఈ భావాన్ని మళ్ళీ ఆయన తీవ్రం చేశారు. కైంకర్య అనే పదం ఉపయోగించారు భాగవతంలో నుంచి. ప్రతి ఒక్కళ్ళు నారాయణుడి సేవ చేయాలి. ఏ విధమైన సరే, ఇదే స్టెప్స్ అని కాదు, ఎనీవే, బట్ యూ హ్యావ్ టు డూ సమ్ సేవ, కైంకర్యం. దాన్నే స్వామి వివేకానంద మోడర్న్ టైమ్స్లో ఇంటెన్సిఫై చేశారు, తీవ్రత ఇచ్చారు, అని ఒక ఊపి ఇచ్చారు, ఆయన ఒక వెలుగిచ్చారు, ఒక మార్గం ఇచ్చారు. ఏ మార్గం ద్వారా, ఏ యోగం ద్వారా, రాజయోగం కావచ్చు, ధ్యానము, భక్తి యోగం కావచ్చు, తర్వాత జ్ఞానయోగం, ఉపనిషత్తు చదివి స్వాధ్యాయం చేసి అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ తీసుకొని నువ్వు మోక్షాన్ని పొందవచ్చు. అది ఒకప్పుడు ఉన్న సాధన. అయితే కామన్ మ్యాన్కి, ప్రజలకి ఎంతసేపు ధ్యానం చేయగలరు వాళ్ళు? సమయం పోయింది, ఆ యుగం పోయింది. సంపూర్ణంగా 24 గంటల్లో 20 గంటలు ధ్యానం చేసే ఇది లేదు ఇప్పుడు, కెపాసిటీ లేదు, అంత భక్తి కూడా లేదు మనకి, అంత చదివే ఒక మన కాన్సన్ట్రేషన్ ఉండదు, పనుల్లో మునిగిపోతాం. ఈ మోడర్న్ పీపుల్కి ఇది లేదా, సాధ్యం లేదా వాళ్ళకి మోక్ష పొందడం, ఆధ్యాత్మిక వికాసం పొందడం అని ఆలోచించి 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 భారతదేశం నలుమూలలు ఆయన పర్యటన చేసి ఒక సిస్టమ్కి వచ్చారు. ఏమిటది? కర్మయోగం ద్వారా, సేవా పనుల ద్వారా ఎవరు ధ్యానం ద్వారా మోక్ష పొందుతున్నాడో కర్మయోగి కూడా మోక్షం పొందవచ్చు, పరమానందాన్ని పొందవచ్చు. దానికి కావలసిన ఉపన్యాసాలు, పద్ధతి, ప్రణాళిక ఇచ్చారు, కర్మయోగ ఉపన్యాసాలు. దాంట్లో ఒక మాట అంటారు వివేకానంద స్వామి, రిమూవ్ ద వర్డ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ, యూ క్యాన్ ఓన్లీ సర్వ్. సహాయం చేయొద్దు, సేవ చేయి. ఏది నేర్చుకున్నారు ఆనాడు దక్షిణేశ్వర దేవాలయంలో నరేంద్రుడు నేర్చుకుంది, సహాయం చేయొద్దు, సేవ చేయి. ఇంకొక మాట చెప్పి నా విషయం నిలుపుతాను. ఉపనిషత్తులో మళ్ళీ మాట వస్తుంది, మీ అందరు కొంతమంది తెలిసి ఉండొచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇత్యాది. అయితే మోడర్న్ మ్యాన్కి కర్మయోగం ద్వారా వివేకానంద ఒక ఉన్నత ఆదర్శం చూపించారు. ఏమిటంటే రోగి దేవోభవ, మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ. ఈ చంచలను సృష్టించింది ఆ సమయంలో. ఇట్ క్రియేటెడ్ ఎ రెవల్యూషన్. చాలామంది ఒప్పుకోలేదు దీన్ని. సన్యాసులు ఏమిటి, వీళ్ళు ఇది కర్మలు చేయడం ఏమిటి, గృహస్థులకి మోక్షం ఏమిటి, వాళ్ళు బంధనంలో ఉండాల్సిందే, మేము వాళ్ళకి రూపం చూపిస్తాను, ఒక ఇది ఉంటుంది, రెవల్యూషన్ క్రియేట్ అయింది. వివేకానంద మాట అందరూ ఆ సమయంలో ఒప్పుకోలేదు. బట్ ఆయన అన్నారు, భవిష్యత్తులో ఇది సాకారం అవుతుంది అని చెప్పి స్టాంప్ వేసేసి ఆయన రామకృష్ణ మిషన్కి, దేశానికి ఒక కొత్త సందేశం ఇచ్చారు.
చూడండి ఏమి కాన్సెప్ట్. రోగి దేవోభవ. రోగుల్లో దేవుణ్ణి చూసి నమస్కారం చేయి అవకాశం ఇస్తున్నాడు ఆ నారాయణుడు. రోగి ద్వారా నా సేవ చేయి నాయన. మాత్ర ఇస్తారో, మీరు ఇంజక్షన్లు ఇస్తారో, వాళ్ళు ఆక్సిజన్ సప్లై చేయిస్తారో, అది వేరే. రోగులకి సేవ చేయి, నమస్కారం చేయి. గాడ్ ఇన్ దట్ ఫారమ్ హెస్ కమ్. నాకు ఆస్తమా ఉంది, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నాకు హార్ట్ సర్జరీ అవ్వాలి. నారాయణుడు అడుగుతున్నాడు, సేవ చేయి. డాక్టర్లకి మహా అవకాశం సేవ చేయడానికి. అలాగే అదేవిధంగా మూర్ఖులకి, విద్య లేని వాళ్ళకి, అజ్ఞానులకి కొంచెం సేవ చెయ్యి. నువ్వేమో పెద్ద పాఠం నేర్పిస్తాను, లెక్కలు నేర్పిస్తాను అన్నది, సేవ చెయ్యి. తరువాత దరిద్ర దేవోభవ, పేదవాళ్ళకి, వసతులు లేని వాళ్ళకి. అక్కడ నారాయణ ఉన్నాడు. ఏ గుడికి వెళ్ళి మనం తిరుమలలోగానో, కాళహస్తిలోనో, శ్రీశైలంలోనో, లేక భద్రాచలంలో ఆ పూజలు అర్పించి ప్రసాదం తీసుకుంటామో అదే భావంతో, అదే మనస్తత్వంతో మనం సమాజ సేవ, సోషల్ సర్వీస్ కూడా కాదు ఇక్కడ, స్పిరిచువల్ సేవ, స్పిరిచువల్ సర్వీస్. సోషల్ అంటే మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సేవ, అది అందరూ చేయొచ్చు, అందరికీ అవకాశం ఉంది. అందరిలోనూ ఆ దైవత్వం మనం చూస్తూ దీన్ని మనం ఈ మూర్ఖులకి, దరిద్రులకి అని ఏమనుకుంటామో, రోగి నారాయణకి ఏమనుకుంటామో ఆ సేవలు అందిస్తూ ఉండాలి. ఈ అద్భుతమైన ఒక కార్యక్రమం 6 సంవత్సరాలు జరుగుతుంది అని విన్నాను, చదివాను. మోర్ దెన్ 10 లక్షల రూపాయలు రకరకాల ఇది విరాళం కింద, సహాయం కింద, సేవ కింద అందించారు మీరందరూ. ఇది ఇంకా పెద్ద వృక్షమయ్యి, పెద్ద చెట్టు అయ్యి, మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో, మన పేదవాళ్ళందరికీను సహాయం చేస్తూ, సేవ చేస్తూ, వొకాబులరీలో మాట్లాడుతున్నప్పుడు సహాయం అని వస్తుంది. అయితే మన భావం ఎలాగ ఉండాలంటే అది సేవాభావం కింద, ఒక పూజాభావం కింద. ఇది చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే 2 విధాల ఒక మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ మనలో కలుగుతుంది. మొట్టమొదటిది యోగా. యోగా అంటే సాధారణంగా మనం యోగాసనాలు చేసి, ప్రాణాయామం చేసి, ఉదయం ఒక అరగంట సేపు ఊరికే కూర్చుంటే అది యోగం అయిపోద్ది అనుకుంటాం. అది యోగాసన, ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే. అది దాని నుంచి ఏం పెద్ద లాభం జరగదు మనకి. అదే యోగం అనుకుంటే మూర్ఖత్వం. అది ఆ యోగిక్ వే ఆఫ్ లైఫ్, అది భగవద్గీతలో మన శ్రీకృష్ణుడు నేర్పిస్తాడు. తస్మాత్ యోగీ భవ అర్జున. తస్మాత్ యోగీ భవ అంటే నీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఒక పోలీస్ కమిషనర్ కావచ్చు, ఎవరైనా సరే యోగి అవ్వచ్చు. బ్యాంక్ ఆఫీసర్లోనూ ఒక ప్యూన్ కూడా యోగి అవ్వచ్చు. అదే మన సంప్రదాయం భారతదేశం సనాతన ధర్మంలో. తరువాత యోగం చేస్తూ మనకి ఈ సేవ ముందుకు వెళుతుంటే సమాజానికి యజ్ఞం కింద మారుతుంది. అది మహాయజ్ఞం. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు మహాయజ్ఞం జరుగుతుంది బ్రహ్మాండంలో. సముద్రంలో చూస్తూ ఉంటాం, బీచ్లో అలల మీద అలలు, అలల మీద అలలు, అలల మీద అలలు నాన్ స్టాప్గా వస్తుంది. అదే మహాయజ్ఞం. అది ఇట్ ఈస్ గివింగ్ టు నేచర్. మనం ఏం చేస్తాం, దాంట్లో చెత్త వేస్తాం. అది ఏమవుతుంది, రోగం అవుతుంది, యోగం అవ్వదు. నేచర్ హిట్స్ అస్. అందుకే కరోనా కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, వాతావరణ మార్పు కానీ, బికాజ్ వీఆర్ స్పాయిలింగ్ ది నేచర్. ఆ ప్రశాంతత మన అహంకారం వల్ల, మన మూర్ఖత్వం వల్ల ప్రకృతిని మనం నాశనం చేసుకుంటాం. సో యోగము, యజ్ఞము ఉపనిషత్తులో, మన ఇతిహాసంలో ఆచార్యులను నిరూపించారు. అది ఈ సేవల ద్వారా మనం నిత్య జీవితంలో ప్లస్ స్పెషల్ ఒకేజన్స్లో దాన్ని అది సాధన రూపంలో ఇంకొంచెం రూట్, ఆ ఫౌండేషన్ అనేది ఇంకా చేసుకోవాలి. ఆ భావంతో మనం ముందుకు వెళుతూ ఉంటే ఆధ్యాత్మిక వికాసం పొందుతాం. ఆధ్యాత్మిక వాసం పొందుతూ వీ విల్ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ రీచ్ ది గాడ్ హెడ్, రీచ్ ది డివైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆ ఫ్రీడమ్, ఆనందం, పరమశక్తి, పరమశాంతి, పరమభక్తి, పరమ జ్ఞానం, పరమానందం. ఈ 5 మనం గుర్తుపెట్టుకొని ఏమిస్తామో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవి ఉండాలి, ఈ భావం ఉండాలి. దిస్ ఈజ్ ది రియల్ అవేకనింగ్. జాగ్రత్త అంటుంది ఉపనిషత్. ఫోర్ అవేకన్. అదే చక్కటి పేరు పెట్టి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా
7 రాష్ట్రాలు మన దేశంలో, విదేశాల్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు మీ అందరికీను. అందరూ ఒక యజ్ఞం చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఇంకా విశాలమైతే ఇట్ విల్ బి వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ టు ది సమాజం. ఈ సదవకాశం ఇచ్చిన రమేష్ గారికిను ఇతర మిత్రులకి శ్రీరామకృష్ణ ఆశీస్సులు, వివేకానంద ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి వారి కుటుంబానికి, మీ అందరికీ అని చెప్పి ప్రార్థిస్తూ, విద్యార్థి అయిన మణిగంటన్ గారికి బాగా చదువుకొని అధ్యయనం చేసి ధ్యానం చేసి ఇంకా మన సంస్కృతి మన ఇదన్నీ నేర్చుకొని యూ షుడ్ బికమ్ ఏ ఎన్లైటెండ్ సిటిజన్. కేవలం ఒక నాగరికుడు కాదు, జాగృతమైన నాగరికుడు అవ్వాలి, ఎన్లైటన్మెంట్ పొందాలి. దానికోసం అద్భుతమైన ఈ కాంట్రిబ్యూషన్ ఏది ఉందో, ఒకటి కన్జ్యూమర్, మార్కెట్కి వెళ్తాం మనం కొనుక్కుంటాం. కాంట్రిబ్యూషన్ అంటే నువ్వేమి ఇస్తున్నావు అని, అది మనం చేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ ఏ బిగ్ ఫైర్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో బాగా చదువుకో, వివేకానంద అధ్యయనం చేయి, స్వామీజీ ఏం కోరారో ఆ ఇదిని సాకారం చేయి. చాలామంది ఉన్నారు ఇలాగా, వారు చిన్నప్పటి నుంచి లేని దీని సమయం ఒక పరిస్థితి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళి వాళ్ళు ఒక మహా సంస్థని ప్రారంభించి స్వామి వివేకానంద వారి దీన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అది కూడా నువ్వు నీ బాధ్యతను స్వీకరించి ఈ ఫెసిలిటీస్ ఏది ఇస్తున్నారో నువ్వు దాన్ని ఉపయోగించుకొని ఒక దేశానికే ఒక మంచి ఈ నాయకుడు అవ్వాలి. ఓకే, మే శ్రీరామకృష్ణ బ్లెస్ యూ. జై రామకృష్ణ. థ్యాంక్ యూ. నమస్తే. మణికుమార్కి మేము ధన్యవాదాలు చెప్పాలేమో అనిపిస్తుంది. అంటే నీ వల్ల మేము ఎంత అద్భుతమైన ఉపన్యాసం మేము ఈరోజు స్వామీజీ ద్వారా వినగలిగాం. సో మరొకసారి మహారాజ్ ప్రొఫెసర్ బిఎస్ఆర్ ప్రసాద్ గారిని, ఈయన పెట్రోలియం కృష్ణమూర్తి గారు మహారాజు జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ చేశారు. ఆయన కొత్తగా దీంతో జాయిన్ అవుతాను.
ఎందుకని కానీ ముందు రెండు మాటలు చెప్పాలి. To all the dignitaries present here, I am grateful to the association and all the members present here for presenting me a laptop. And this remembers me one thing, that what I studied in my school, that is merit will be rewarded. So making the statement truth, today the association has presented me the laptop, and I am grateful to that. Thank you. Very nice. There is blind graduate patient. I am Yes. Yes, yes, yes. నేను అక్కడికి వచ్చాను కూడా మీ దగ్గరికి ఆశమానికి వచ్చాను. యూఎస్ వీసా తర్వాత అక్కడ బిఎడ్ చదివినటువంటి స్వామి ఇక్కడే బిఎడ్ చదివిన సోషల్ హిస్టరీ ఇక్కడ మీతో రామకృష్ణ ఆలయం దగ్గర రెండో ఆశ్రమం యూఎస్గా మీ పూర్ణ చెప్పాలి కృష్ణ కుమార్ గారు ఇది చాలా అదృష్టం ఉంది. రామకృష్ణ విషయంలో సంథింగ్ మోర్ దాన్ ఐ నో. చాలా కాలం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, నేషనల్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. Very